ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ పీజీ ఎల్సెట్ కి సంబంధించి ర్యాంక్ కార్డ్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఈ వీడియోలో టాప్ 10 ర్యాంక్స్ అయితే మనం చూద్దాము. అయితే ఫస్ట్ నాకు ఒక హెల్ప్ చేయాలి. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇవన్నీ కూడా కామెంట్స్ లో ఫిల్ చేసి చూపించండి. నెక్స్ట్ బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మీ కోర్స్ ఒకటి టైప్ చేయండి, ఒక 4 పాయింట్లు టైప్ చేయండి. కోర్స్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఎల్ఎల్ఎం అని చెప్పి టైప్ చేయండి. నెక్స్ట్ మీ మార్క్స్ టైప్ చేయండి. అలాగే ర్యాంక్ రిలీజ్ అయింది కాబట్టి ర్యాంక్ కూడా టైప్ చేయండి. తర్వాత మీరు ఓసీఆ, బీసీఏ, ఎస్సీఏ, ఎస్టీఏ, ఏ క్యాస్ట్ కేటగిరీ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. ఈ 4 కింద కామెంట్స్ లో తెలియజేసినట్లయితే నెక్స్ట్ ఇయర్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ మార్క్స్ అనేది ఎస్టిమేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు టాప్ 10 ర్యాంక్స్ మనం చూద్దాము. ఇక్కడ 120 మార్క్స్ కి 120 మార్క్స్ అఫ్రీద్ బాషా నిలవడం జరిగింది. టాప్ సెకండ్ అయితే 115 మార్కులు, 3 అయితే 106 మార్కులు, తర్వాత 104, 103, 102, 101, 101, 100, 100. సో ఈ విధంగా టాప్ 10 ర్యాంక్స్ అయితే 3 ఇయర్స్ ఎల్ఎల్బికి అయితే రావడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ చూసినట్లయితే మనకు 115 మార్కులకి టాప్ 1 ర్యాంక్ అయితే నిలవడం జరిగింది. 113, 113 ఈ విధంగా అయితే రావడం జరిగింది. నెక్స్ట్ 5 ఇయర్స్ కి సంబంధించి 2026 మనం చూసినట్లయితే 107 మార్కులతో టాప్ 1 రావడం జరిగింది. ఇంకా మిగిలిన వాళ్ళు 99, అలాగే 96, 95, 94 వరకు అయితే టాప్ 10 అయితే రావడం జరిగింది. అలాగే 2025 సంవత్సరానికి చూస్తే సేమ్ 107 మార్కులు టాప్ 1 గా అయితే రావడం జరిగింది. 102 వరకు అయితే ఇక్కడ లాస్ట్ ఇయర్ రావడం జరిగింది. ఈ సంవత్సరం అయితే మనకు 94 మార్కుల దాకా కిందకి రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఎల్ఎల్ఎం విషయానికి వచ్చేస్తే 88 మార్క్స్ కే టాప్ 1 ర్యాంక్స్ రావడం జరిగింది. 87, 86, 81, 80, 80. సో టాప్ 10 అయితే 77 కి అయితే రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ 2025 మనం చూస్తే 113 మార్కులు అయితే రావడం జరిగింది. లాస్ట్ ఇయరే చాలా హైయెస్ట్ మార్క్స్. ఈ ఇయర్ ఎల్ఎల్ఎం పేపర్ కూడా కొంచెం డిఫికల్ట్ గా ఉండడం వల్ల, అంటే ప్రతి ఇయర్ ఇలానే ఉంటుంది, 77 దగ్గర కూడా టాప్ 1 ర్యాంక్ రావడం అయితే జరిగింది లాస్ట్ 5 ఇయర్స్ లో. సో ఇయర్ 88 మార్క్స్ దగ్గర అయితే ఆగడం జరిగింది. సో ఈ విధంగా టాప్ 10 ర్యాంక్స్ అయితే మనకి ఈ విధంగా 3 స్ట్రీమ్స్ లో అయితే మనకు రావడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో అనాలిసిస్ చూద్దాము. ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అలాగే ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది వీడియో. అలాగే మనకు కట్ ఆఫ్ ర్యాంక్స్ వీడియో కూడా చేస్తాను. మనకు ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి స్లోగా స్టార్ట్ చేద్దామని అయితే చూస్తున్నాను. ముందైతే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ ర్యాంక్ ఎంత, మీ క్యాస్ట్ కేటగిరీ ఏంటి, మీ కోర్స్ ఏంటి, ఖచ్చితంగా ఈ 4 పాయింట్లు ఆర్డర్ వైజ్ లో అయితే కింద కామెంట్స్ లో తెలియజేసినట్లయితే నెక్స్ట్ బ్యాచెస్ కి చాలా యూజ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద తెలియచేయండి. డైరెక్ట్ గా నాతో మాట్లాడాలంటే కాల్మీ4 యాప్ లో నుంచి మాట్లాడొచ్చు. నిమిషానికి 3 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.